అక్కడ అటువైపు కట్టండి. నమస్తే స్వామీజీ, నువ్వేనా? కృష్ణ, మఠానికి ఎప్పుడొస్తున్నావు? తొందరలోనే వస్తా. ఏనుగు దొరికిందమ్మా, తెలుగు ఏనుగు. తెలుగులోనే మాట్లాడుద్ది, తెలుగులోనే ఆడుద్ది, కోపం వస్తే కింద పడిసి తెలుగులోనే తొక్కుద్ది. అంతే కదమ్మా, ఏనుగు కోసం వస్తే బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నట్టు ఒక అమ్మాయి కూడా దొరికింది. ఉంది కదా మీ మఠం కార్యదర్శి మా అమ్మ, ఆవిడ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఉంటాను. అదే ఆగు కృష్ణ. ఏనుగా? అవునన్నా, ఆ ఏనుగు ఎక్కడి నుంచి వచ్చిందో సడన్ గా వచ్చింది. నాకు తెలిసి ఆ ఏనుగుకి ఆడికి ఏదో సంబంధం ఉందన్నా. అన్నా, మన మీద చెయ్యేసిన ఊరికి వదలకూడదన్నా. వాణ్ణి రేయ్, మన టార్గెట్ వాడు కాదురా, ఆ గూడెం జనాలు. రా, నాకెదురు తిరిగితే ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలియాలి. పదండి పరిగెత్తండి. రేయ్, తొందరగా రండ్రా. ఏంట్రా, ఏమైంది? కాళిగాకి మదం ఎక్కింది. అది మనం కూడా వైపే వస్తా ఉన్నదే. ఏం చేస్తున్నావు? ఏయ్, ఇతనొక్కడే కాళింగాన్ని ఆపాడు. కాళింగం చూస్తే మనందరం భయపడిపోతాం. అలాంటిది దానిపైనే ఎక్కువ కూర్చున్నాడు. నా నమ్మకం వమ్ము కాలేదు. ఇది ఎందరో వీరులు పుట్టిన పుణ్యభూమి. యుగ పురుషులకు మాత్రమే మదగజ కుంభస్థలాన్ని కొట్టే శక్తి ఉండేది. ఈ అమాయక గూడెం జనాల కన్నీళ్లని, కష్టాలని ఆ దేవుడు కూడా సహించాడు. ఆ సాంబేశ్వరుడి అనుగ్రహంతో మళ్ళీ జన్మించాడురా మన గజకేసరి.
సింహబల, ఎవడి సింహబల? ఈ అరణ్యానికి అగ్రజుడు. శత్రువుల బారి నుండి ఈ అడవిని, ఈ రాజ్యాన్ని సదా రక్షించే చక్రవర్తి. చూడు, సింహబలుడి తేజస్సు పరాక్రమాన్ని చూడడానికే సూర్యుడు ప్రతిరోజు ఉత్సాహంగా ఉదయించేవాడు. ప్రతి తల్లి కోరుకునే బిడ్డ, ప్రతి రాజు గర్వపడే సేనాధిపతి. రణభూమిలో కాలు మోపితే త్రివిక్రముడే. అఖండ దండధర బాహు, విజయ పతాకంలా రెపరెపలాడే అతడి కేశాలు, కళ్ళల్లో శత్రువులని గడగడలాడించే ఆక్రోశం. అతడు తొడగొడితే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఆకాశం. ఈ అడవి బిడ్డ పరాక్రమ ధీరుడు సింహబలుడు. తెలుగునాట సుసంపన్నమై శోభాయమానంగా విరాజిల్లుతోన్న విక్రమపురి రాజ్యాన్ని చూసి చాలా రాజ్యాలు అసూయపడేవి. ఆ అసూయ మిక్కిలి ఎక్కువగా ఉన్న రాజు దంతిదుర్గ విరాట్, రాజా జయసూర్యవర్మ. తండ్రి మరణానంతరం విరాట రాజ్యాన్ని దక్షిణ భారత దిశగా విస్తరించ తలపెట్టాడు. అతని రాజ్యకాంక్షకి బలైపోని రాజ్యాలు లేవు. అతను వల్లకాడుగా మార్చని కథన రంగాలు లేవు. అతడి పేరు వింటే చాలు ఎంతటి వీరుల్లోనైనా ప్రాణభయం కొట్టొచ్చినట్టుగా కనిపించేది. పగ, ప్రతీకారం, రక్తపాతం అతని వాంఛలు. తన తండ్రి సూర్యతేజవర్మ చావుకి కారణమైన విక్రమపురి రాజ్యంపై పగ సాధించి ఆ రాజ్యాన్ని తన హస్తగతం చేసుకోవడానికి జయసూర్యవర్మ లక్షల సైన్యంతో కాపు కాచుకొని ఉన్నాడు. పల్నాడు సరిహద్దు ప్రారంభం ఇక్కడి నుంచే మహారాజా. ప్రారంభం కాదు చంద్రగుప్త, అక్కడి నుంచే దాని నాశనం మొదలు కాబోతోంది. ఎందుకంటే నేను ఆక్రమించబోయేది అక్కడి నుంచే. ఈ రాజ్యం మీ పాదాక్రాంతం కావాలనే ఆశ మాకు ఉంది. కానీ గ్రహగతులు ఉచ్చస్థానంలో లేవనే విషయం మీ జన్మకుండలి చెబుతోంది. మున్ముందు రాబోయే సూర్యగ్రహణం మీ పాలిట పెద్ద కంటకం కావచ్చు. కనుక సూర్యగ్రహణం ముగిసే వరకు ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకపోవటమే ఉత్తమం. గురువర్య, మీ మాట వినడానికి నేను సిద్ధంగా లేను. ఈ భరతఖండ భూమండలానికి వెలుగునిచ్చే సూర్యుణ్ణి నేను. ఈ సూర్యుడికే గ్రహణం పడుతుందా? అది అసాధ్యం. నా తండ్రి ప్రతీకార జ్వాలాగ్నికి ఈ పల్నాడు కాలి బూడిద కావడం తథ్యం. దురదృష్టవశాత్తు మీరు చెప్పినట్టు గ్రహణం రోజున ఏం జరుగుతుందో జరగనివ్వండి. ఆ సూర్యుడే అనుకున్న ఈ జయసూర్య మీద గ్రహణం నీడ కూడా పడదు. నేను చూస్తా ఆ సూర్యుడెవడో. ఎంతటి మదమెక్కిన మహామొండి గజరాజునైనా సరే తన ఆధీనంలోకి తెచ్చుకొని 1000 ఏనుగుల గుండె బలాన్ని తనలో నింపుకున్న సింహబలుడి శౌర్య పరాక్రమాన్ని చూస్తే ఎంతటి వారికైనా రోమాలు నెక్కబుడుచుకుంటాయి. మంజు, నీవు ఎప్పుడూ సింహబలుడితోనే ఉంటావు కదా. అతని వద్ద యుద్ధ విద్యను అభ్యసించి నీవెప్పుడు సింహబలుడంతటి పరాక్రమవంతుడు అవుతావు? మేమిద్దరం మిత్రులం మాత్రమే. సింహబలుడంతటి వీరుడు ఇంకొకడు పుట్టడం అసాధ్యం. శబాష్ శబాష్. సౌఖ్యమా మిత్రమా? అంతా క్షేమమేగా? నేను సౌఖ్యమే. మీ కుంజర యూధం కావలిలో ఈ రాజ్యము ప్రజలు ఎప్పుడూ శాంతి సౌఖ్యాలతో హాయిగానే ఉంటారు. అంతా ఆ సాంబేశ్వరుడి ఆశీర్వాదం.
మహాప్రభువులు మా మన్యం వీరుల మీద పెట్టుకున్న నమ్మకం. ప్రభువులు మిమ్మల్ని సకల మర్యాదలతో తోడ్కొని రమ్మన్నారు. పదండి